వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికన్ అర్బన్ లెజెండ్ గురించి తెలుసుకోబోతున్నాం. కొత్త ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక చిన్న రీక్యాప్. నదిలో ఉన్న చిన్నపిల్లల ఆకారాలు తరిమేసరికి రాబిన్ నీటిలో మునిగిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నది ఒడ్డున పడి ఉంటాడు. అతని కుడి ప్రక్కనే అతనికి లైబ్రరియన్ ఇచ్చిన వాళ్ళ తాతయ్య రాసిన బుక్ ఉంటుంది. అప్పుడు డిటెక్టివ్ రాబిన్కి లైబ్రరియన్ మీద అనుమానం వచ్చి లైబ్రరియన్ దగ్గరకు వెళతాడు. ఆ బుక్లో రాసి ఉన్న దానికి లైబ్రరియన్కి ఏమైనా సంబంధం ఉందేమో అని రాబిన్ అనుమానం. అక్కడ లైబ్రరియన్ వాళ్ళ తాతయ్య చేసిందంతా డిటెక్టివ్ రాబిన్కి చెబుతాడు. ఫుడ్ లేకపోవడం వలన తల్లులు వారి పిల్లలను చంపి రివర్లో వేశారని, అందుకే చిన్నపిల్లలు ఏడుపులు ఆ రివర్లో వినపడుతున్నాయని ఊర్లో వారందరూ వారికి అమూల్యమైన వస్తువుల ధరకు సమానమైన డబ్బు ఆ లైబ్రరియన్ తాతయ్యకు ఇచ్చారని, వారు దానితో ఒక డైమండ్ను కొని ఐ సింబల్ ఉన్న బాక్సులో పెట్టి దాన్ని నదిలో పారేయాలి, బ్లాక్ మ్యాజిక్ చేసేవారు చెప్పారని, కానీ వాళ్ళ తాతయ్య ఆ డైమండ్ని తీసేసి బాక్సులో దానికి బదులుగా కొన్ని రాళ్ళు ఉంచి ఆ బాక్స్ని నదిలో వేశారని చెబుతాడు. దాని వలన చిన్నపిల్లల ఏడుపులు ఆగలేదని చెబుతాడు. ఇలా ఇదంతా చెప్పింది విని డిటెక్టివ్ రాబిన్ అక్కడ నుండి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా అక్కడ అతనికి ఒక గది నుండి చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది. అది ఏంటా అని డిటెక్టివ్ రాబిన్ ఆ గది వైపు వెళ్ళి తలుపు తీసి చూడగానే ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. ఆ గదిలో ఉన్న దానిని చూశాక డిటెక్టివ్ రాబిన్కి ఏమీ అర్థం కాదు. ఆ గదిలో ఏముందంటే ఒక అక్వేరియంలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. అతని ఆకారం నదిలో ఏడుపులు వినిపించే పిల్లల ఆకారంలాగా ఉంటుంది. చర్మం అంతా ఊడిపోయి కుళ్ళిపోయి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఆకారం కూడా ఏడ్చేటప్పుడు నోరు తెరవగానే అతని నోటిలో నుండి పెద్ద కాంతి వెలువడుతూ ఉంటుంది. దాన్ని చూడగానే రాబిన్ వెనక్కి తిరిగి లైబ్రరియన్ని ఇలా అడుగుతాడు, నువ్వు నదిలో ఉన్న ఆకారాన్ని ఎందుకు బయటికి తెచ్చావు? నాకు నువ్వు నిజం చెప్పలేదంటే నిన్ను షూట్ చేస్తాను అని డిటెక్టివ్ రాబిన్ గట్టిగా అరిచి తన దగ్గర ఉన్న గన్ బయటకు తీస్తాడు. అప్పుడు లైబ్రరియన్, సార్, నన్ను అనుమానించవద్దు. అసలు ఆ నదిలో చిన్నపిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకుందాం అని నేను ఈ ఆకారాన్ని తెచ్చి ఇక్కడ ఉంచాను. నేను వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నేను వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి. ఆ డిటెక్టివ్కి ఏమీ అర్థం కాదు. అసలు లైబ్రరియన్ చెప్పేది నిజమా అబద్ధమా అనేది కూడా అర్థం కాదు. మళ్ళీ రాబిన్ వెనక్కి తిరిగి ఆ ఆకారాన్ని చూసేసరికి ఆ చిన్న పిల్లవాడి నోటి నుండి వెలువడే కాంతిని అతని కళ్ళు చూడలేకపోతాయి. అంత పవర్ఫుల్ కాంతిని చూసేసరికి అతనికి కళ్ళు తిరుగుతాయి. అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అలా కాసేపు అవుతుంది. డిటెక్టివ్ రాబిన్ కళ్ళు తెరిచి చూస్తాడు. కానీ ఈసారి అతను కొంచెం కూడా కదలలేకపోతాడు. అతనిని ఎవరో కట్టేసినట్లు అతని శరీరం గట్టిగా అనిపిస్తుంది. కానీ అతను కళ్ళు తెరిచిన ఆ కాంతి మూలంగా కొంతసేపు చూడలేకపోతాడు. అతను పూర్తిగా కళ్ళు తెరిచి చూసేసరికి అతని కళ్ళ ముందు లైబ్రరియన్ మరొక కుర్చీలో కూర్చొని ఉంటాడు. డిటెక్టివ్ రాబిన్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు ఉన్న ఈ కట్లను విప్పు, లేదంటే నిన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తారు అంటాడు. నాకేమైనా అయింది అంటే పోలీసులు నిన్ను వదలరు. ఆ మాటలు విని లైబ్రరియన్ గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. డిటెక్టివ్ రాబిన్, నీకు ఈ సంగతి తెలుసా? అసలు పోలీసులు రావాలి అంటే నీ బాడీ వాళ్ళకు దొరకాలిగా.
ఇప్పుడు నువ్వు చాలా దారుణమైన చావుని చూడబోతున్నావు. నువ్వు చాలా తెలివైన వాడిని అనుకుంటున్నావు కదా. నీ బాడీలో ఒక్కొక్క పార్టు ఏ విధంగా ఒక్కొక్క భాగం కూడా మిగలదు. అసలు నీ శరీరంలో ఏమీ మిగలనప్పుడు పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి నన్ను పట్టుకుంటారు అని లైబ్రరియన్ అంటాడు. ఇక రాబిన్ లైబ్రరియన్తో, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇక అయిపోయిందేదో అయిపోయింది, నా కట్లను విప్పు. డిటెక్టివ్ రాబిన్, నీ చావు కన్ఫామ్ అయిపోయింది. నువ్వు ఎలా చావబోతున్నావు విను. 3 నెలలుగా ఆహారం లేక నా కొడుకు చాలా ఆకలితో ఉన్నాడు. వాడికి ఇప్పుడే నువ్వు ఆహారంగా మారబోతున్నావు అంటాడు. డిటెక్టివ్ రాబిన్ కంగారుగా, నీ కొడుకా? ఎవరు అని అడుగగా, తొందర ఎందుకు డిటెక్టివ్, చెబుతాను చూడు. అదుగో ఆ ఎక్వేరియంలో చూస్తూ ఉన్న పిల్లవాడే నా కొడుకు. వాడికి నిన్ను ఈరోజు ఆహారంగా వేయబోతున్నాను. అది విని డిటెక్టివ్ రాబిన్ షాక్కి గురవుతాడు. లైబ్రరియన్తో, ఇది ఎలా పాజిబులే డిటెక్టివ్, చెబుతా విను. 4 ఏళ్ల క్రితం నా కొడుకు, నా భార్య ఒక ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళు చనిపోయారనే డిప్రెషన్లో నేను ఎప్పుడూ ఎక్కువగా ఈ లైబ్రరీలోనే గడిపేవాడిని. అప్పుడే బాధతో డిప్రెషన్లో ఉన్న నాకు మా తాతయ్య రాసిన బుక్ దొరికింది. ఆ బుక్లో ఉన్నదాన్ని చదవాలి అంటే ఆ బుక్లో ఉన్న పేజీలను రివర్లో ఉన్న నీళ్లతో తడపాలి అని తెలిసి నేను ఆ రివర్ దగ్గరకు వెళ్ళి ఆ బుక్లో ఉన్న పేజీలను నీళ్లతో తడిపి చూసి దానిలో ఉన్న దానిని చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటంటే ఆ రివర్లో చనిపోయిన పిల్లలు తిరిగి బ్రతికి వారి ఆకారాలను మార్చుకొని ఈ రివర్ చుట్టూ తిరుగుతున్నారని తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. చనిపోయిన నా భార్య పిల్లవాడిని కూడా ఈ రివర్లోని నీళ్లలో ముంచి తిరిగి వారిని బ్రతికించుకుందాం అనుకున్నాను. ఈ బుక్ నా జీవితానికి ఒక అర్థాన్ని చూపించింది. నేను వెంటనే నా భార్య పిల్లవాడి శవాలను తవ్వి తీసుకువచ్చి ఈ రివర్లో ఉన్న నీళ్లలో ముంచాను. కానీ నా దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో నా భార్య తిరిగి రాలేదు. నా బిడ్డ తిరిగి బ్రతికాడు. కానీ వాడు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అందుకే వాడిని ఆ బాక్సులో బంధించి ఉంచాను. వాడిని ఇక్కడికి తీసుకువచ్చాను. నా భార్య శవం మాత్రం నాకు కనిపించలేదు. నాకు బుక్లో ఏముందో అంతా కనిపించింది. రివర్లోని నీళ్లలో ఈ బుక్లోని పేజీలను తడిపినప్పుడు ఒక్క చివరి పేజీలో ఏముందో తప్ప మిగతాదంతా నాకు కనిపించింది. ఈ చివరి పేజీలో ఏముందో నువ్వు కనుక్కుంటావని ఆ బుక్ని నీకు ఇచ్చి పంపాను డిటెక్టివ్ రాబిన్ అని లైబ్రరియన్ అంటాడు. నువ్వు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తావని నేను ఊహించలేదు. ఎనీహౌ, నువ్వు ప్రాణాలతో ఉండవు. ఈరోజు నా బిడ్డకి ఆహారంగా మారబోతున్నావు అని చెప్పి నవ్వుతూ డిటెక్టివ్ రాబిన్ దగ్గరకు వస్తాడు లైబ్రరియన్. నేను నిన్ను ఆ ఆక్వేరియంలో వేస్తాను. నా బిడ్డ నిన్ను చంపుతూ ఉంటే నీ శరీరంలోని ఒక్కొక్క భాగం వాడికి ఆహారం అవుతూ ఉంటే నేను చూసి సంతోషించాలి అని చెప్పి డిటెక్టివ్ రాబిన్ కూర్చున్న చైర్ అతన్ని లాక్కుంటూ వస్తాడు, చైర్తో సహా. తరువాత ఆ బాక్స్ దగ్గరికి రాగానే డిటెక్టివ్ రాబిన్ని ఆ బాక్స్లో పడేసి లైబ్రరియన్ చూస్తూ ఉంటాడు. ఆ ఆకారం చాలా వేగంగా డిటెక్టివ్ రాబిన్ వైపు వస్తూ ఉంటుంది. దానికి ఆహారం లేక చాలా ఆకలిగా ఉంటుంది. ఇక రాబిన్ తన పని అయిపోయింది అనుకొని ఆ ఆకారం దగ్గరవుతున్న కొద్దీ తన కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. కానీ ఆ ఆకారం చాలా వేగంగా వచ్చి ఒక్కసారిగా ఎవరో ఆపినట్లు డిటెక్టివ్ రాబిన్ దగ్గర ఆగిపోతుంది. ఎందుకు నిల్చున్నావు? ఇదంతా చూస్తున్న లైబ్రరీయన్కి ఏమీ అర్థం కాదు. నాన్న, ఎందుకు ఆగిపోయావు? మనకు ఎక్కువ సమయం లేదు, ఆ ఆహారాన్ని తిను అని లైబ్రరియన్ తన కొడుకుతో అంటాడు. కానీ ఆ ఆకారం తన తలను బలంగా ఎక్వేరియం గ్లాస్కి వేసి కొట్టుకుంటూ ఉంటుంది. రాబిన్ ఎలానో నీళ్లలో ఉండగలడు కాబట్టి తను ఆ నీళ్లలోనే తనకు కట్టి ఉన్న కట్లను విప్పుకోవడానికి బలంగా ప్రయత్నిస్తుంటాడు. అంతకంటే బలంగా
ఆ చిన్న పిల్లవాడు తన తలను ఎక్వేరియం గ్లాస్కి కొట్టుకుంటూ ఉంటాడు. ఇక లైబ్రరియన్ తన కొడుకును ఎలా కాపాడుకోవాలో అర్థం కాక డిటెక్టివ్ రాబిన్ గన్ తీసుకొని ఎక్వేరియం గ్లాస్ని షూట్ చేస్తాడు. ఇక దానితో ఎక్వేరియంకి రంధ్రం పడటంతో ఎక్వేరియంలో ఉన్న నీళ్ళన్నీ మెల్లమెల్లగా క్రిందకి పడిపోతూ ఉంటాయి. ఇక రాబిన్ తన కట్లను విప్పుకొని బయటపడతాడు. ఇంకా ఎక్వేరియంలోని నీళ్ళన్నీ కిందకు పడిపోవడంతో ఆ ఆకారం ఊపిరాడక చేప పిల్లలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ఆకారానికి ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఎందుకు అలా అయిపోయావు అని లైబ్రరియన్ తన కొడుకు వైపు దీనంగా చూస్తూ అలా ఉండిపోతాడు. ఇక డిటెక్టివ్ రాబిన్ తన గన్ తీసుకొని లైబ్రరియన్ కొడుకుని షూట్ చేస్తాడు. ఆ ఆకారం గట్టిగా అరుస్తూ కింద పడిపోయి చనిపోతుంది. ఇక లైబ్రరియన్ కోపంగా రాబిన్ మీదకు అటాక్ చేస్తాడు. రాబిన్ చాలా సింపుల్గా తనని డిఫెండ్ చేసి కింద పడుకోబెట్టి తన తల మీద గన్ పెడతాడు. ఇంకా కొద్దిసేపటికి పోలీసులు ఆ ఏరియాకి వస్తారు. లైబ్రరియన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. డిటెక్టివ్ రాబిన్ వాళ్ళ తాతయ్య రాసిన బుక్ని తీసుకుంటాడు. తరువాత రోజు డిటెక్టివ్ రాబిన్ ఆ బుక్ని తీసుకొని రివర్ దగ్గరకు వెళతాడు. రివర్ వైపు అలానే చూస్తూ తనలో తాను ఇలా ఆలోచిస్తాడు. నేను ఆ ఆకారాలకు దాదాపు 2 సార్లు చాలా దగ్గరగా వెళ్ళాను, కానీ అవి నన్ను ఏమీ చేయలేదు. ఎందుకు అని ఆ బుక్లోని చివరి పేజీని త్రిప్పి చూస్తాడు. బహుశా ఆ లైబ్రరియన్కి అందులో ఏమి రాసి ఉందో తెలీదు అని అనుకుంటాను. ఇంకా ఆ పేజీలో ఏం రాసి ఉందంటే, ఈ ఆకారాల నుండి మీరు తప్పించుకోవాలి అనుకుంటే డార్క్ మ్యాజిక్ చేసిన ఈ ఐ సింబల్ మీకు పనికి వస్తుంది. ఇక దానితో డిటెక్టివ్ రాబిన్కి అంతా అర్థమవుతుంది. అతను వేగంగా తన చేతిని చెక్ చేస్తాడు. తన చేతికి ఐ సింబల్ ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఇందుకేనా నన్ను ఆ ఆకారాలు అటాక్ చేయలేకపోయాయి. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఈ సింబల్ని నా చేతికి ఎవరు వేశారు? సో దీని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అనుకుంటా. సో డిటెక్టివ్కి ఆ అక్వేరియం దగ్గరే ఆ లైబ్రరియన్ వాళ్ళ తాతయ్య కొట్టేసిన డైమండ్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ దానిని డిటెక్టివ్ రాబిన్ తీసి ఆ డైమండ్ను ఐ బాక్స్లో పెట్టేసి ఆ ఐ బాక్స్ను మళ్ళీ రివర్లో ఉంచుతాడు. ఈ విలేజ్కి ఈ రివర్ నుండి ఎటువంటి ప్రమాదం ఉండదు అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బాక్స్ అలా నీళ్ల లోపలికి వెళుతూ ఉంటుంది. ఆ బాక్స్ని ఫాలో అవుతూ ఏదో ఆకారం వెళుతూ ఉంటుంది. అది ఎవరో కాదు, లైబ్రరియన్ వాళ్ళ భార్య. ఆమెను నీళ్లలో ముంచగానే ఆమెకు కూడా తిరిగి ప్రాణం వచ్చి ఉంటుంది. సో ఇక రివర్లో ఈ మరణాలు ఆగిపోయినట్లే.